గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశా, కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా. అది టీవీలో వచ్చినప్పుడు చాలామంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది, స్కూల్ కిట్లు ఉంటాయి, ఇది చాలా కష్టమైన శాఖ, ఇది మీకు అవసరమా అని అడిగారు. అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం. అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను. పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. ఇది నేను ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా. ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నా కింద ఉంది.